Are you new here? Yes, madam. Listen, in the coming week you'll be assigned to in general surgery and post-operative care unit. And Dr. Arun will explain all the tasks for you. If you feel that you need any more support, you can always approach me. And good luck. Thank you, Good madam. night. గుడ్ నైట్. అయ్యో ఈమె డాక్టరా లేక మామ్ బ్యాటిల్ గ్రాండ్ డాక్టరా? ఏంటి ఇంగ్లీష్ ఏమీ అర్థం కాలేదు. డోంట్ వరీ, నేను అది మీకు తెలుగులో అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను. వాళ్ళు మీ డ్యూటీ గురించి అది చెప్పారు. ఇది తెలుగు అంటారా లేక ఇంకేదైనా? మీకు ఈ లాంగ్వేజ్ ఎంత బాగా తెలుసో నాకు ఇప్పుడే అర్థమవుతుంది డాక్టర్. మీ తెలుగుని నేను టెస్ట్ చేస్తాను. ఒక విషయం అడగనా? ఏదైనా అడుగు. చీమ నోటి కన్నా చిన్నది అది ఏంటది? ఏంటి? చీమ ఉంది కదా, చీమ యాంట్ యాంట్, దాని నోటి కన్నా చిన్నది అది ఏంటది? అది ఏంటి అంటే అది ఏమైంది డాక్టర్? యామి సిస్టర్, ఈ చీమ ఉంది కదా, చీమ దాని నోటి కంటే చిన్నది ఏంటది? ఈయనకేమైంది అసలు? అయ్యయ్యో. అరే రాజా, ఇట్రారా. సార్, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ చెప్పగలరా? సార్. ఈ చీమ నోటి కంటే చిన్నది అదేంటది? తెలీదు సార్. చెప్తానన్నావు కదరా? సార్ తెలీదు సార్. అయ్యా ఇది చిన్న విషయమే డాక్టర్. ఈరోజు మొత్తం ఆలోచించి రేపు చెప్తే సరిపోతుంది. వెళ్తాను. వెళ్ళొస్తాను. చీమ నోటి కంటే చిన్నది ఏంటది? బాగుంది, నువ్వు ఒక కార్పొరేట్ లుక్ లో ఉన్నావురా. అయితే ఓకే, ఆయనకి డ్రెస్ గురించి నీ అంత కూడా తెలీదులే. ఓ ఐశ్వర్య ఇంకా నీలిమా రాయ్ ఇంకా అమేలియా నా వల్ల కావడం లేదు. బుద్ధిగా పెళ్లి చేసుకోవాల్సింది. అది కుదరదురా. నీకు వరకట్నం కింద ఒక ఫ్లాట్ రాసిచ్చి భార్య పుట్టింటికి డెలివరీకి వెళ్ళినప్పుడు నాలాంటి జెంట్లమెన్ రూమ్ ఫ్రీగా దొరుకుతున్నప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం అనడం తప్పలేదు మావా. ఎవడి తలరాత వాడిది. ఇదేంట్రా ఇదే? ఒకే డైలాగ్ని కట్ అండ్ పేస్ట్ చేస్తూ ఇంతమందిని పడేసావు. ఎవరినైనా ఫ్లాట్ చేసావా లేదు ఇంతవరకు? వీడికి అసలు ఏమైంది? ఎక్కడో ఏదో జరగబోతోంది. ఆ? ఇలా చూడరా, చీమ నోటి కంటే చిన్నది అది ఏంటది నీకు తెలుసా మావా? ఏంటది? ఇప్పుడు నువ్వు తాగేది సిగరెట్టేనా లేక ఇంకేమన్నానా? అందమైన బామలు తేనె మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే రేయ్, కన్నుల అందాలు. వదలరా. అయ్యో బామ, ఈ బామ ఎంత ముద్దొస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ ఎంత ముద్దొస్తున్నది. రేయ్, మొత్తానికి ల్యాండ్ చేసేసావు అనమాట. అంత అందమేం కాదు, మల్లెపూ అందం లాంటిది ఆ అమ్మాయి. ఒక చీమ లాంటిది, ముట్టుకుంటే కరుస్తుంది. గ్లోబల్ లెవెల్లో ఉన్న అమ్మాయిలు డీల్ చేసే నీకు ఇలాంటి మల్లెపూలు డీల్ చేయడం నీకో లెక్క? మావ తను పడేయడం కొంచెం కష్టమైన పనేరా. ఏదైతే ఆల్ ద బెస్ట్ రా, బాయ్. నువ్వు పెళ్లి చేసుకొని కష్టపడుతుంటే నేను చూసి ఆనందిస్తాను రా, ఓకేనా? బాయ్. ఏంటి ఈ మధ్య కనిపించడం లేదు, ఫోన్ కూడా చేయట్లేదు. ఎలా ఉన్నావు ఏంటి? మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నావా? వెళ్ళిపోయారా? టట్టడాయ్. గుడ్ మార్నింగ్ లక్ష్మి. గుడ్ మార్నింగ్ డాక్టర్. లక్ష్మి, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఏమైంది డాక్టర్? దుబాయ్లో మస్కిటోస్ ఉన్నాయా? మస్కిటో కాదు, చీమ. ఎక్కడ చూసినా చీమ 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 చీమ. ఓ అదా. మీకు ఆన్సర్ దొరికిందా డాక్టర్? యాక్చువల్లీ ఇదేంటి లక్ష్మి? మీరు ఓడిపోయారు కదా. ఓడిపోయాను. చీమ నోటి కన్నా చిన్నది అది ఏంటది? అదే ఏంటది? అది తినేది. చీమ నోటి కన్నా చిన్నది అది తినేది. అర్థమైందా? అయ్యో, ఇది చాలా బాగుంది. నువ్వు మరీ ఇలా చిన్న ప్రశ్నలు అడిగితే నేను ఎలా సమాధానం చెప్పను? అయితే కొంచెం పెద్ద ప్రశ్న అడగమంటారా? షూర్ లక్ష్మి. వర్షంలో గొడుగు లేకుండా ఉండేది ఏంటది? ముందు ఓడిపోయిన ఒప్పుకుంటాను కానీ ఏంటది? వర్షంలో జీవించే చెట్టు. 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 ఐ గాట్ సంథింగ్ ఫర్ యూ. నీకోసం కొన్ని మూవీస్ కూడా తెచ్చాను. ఇవి కొనడానికి చాలా కష్టపడ్డాను. అయ్యయ్యో,
ఇవన్నీ నేను ఎప్పుడో చూసేశాను డాక్టర్. ఏముంది మళ్ళీ ఒకసారి చూడు. వద్దు డాక్టర్, ఒక్కో సినిమా 5-6 సార్లకు పైగా చూశాను. లక్ష్మి, ఐ లవ్ వాచ్ తెలుగు ఫిలిమ్స్. కలుసుకుందాంరా, ప్రేమించుకుందాంరా, ప్రేయస్రా ఇలాంటివన్నీ. అది తెలుగోళ్ళంటే. నీకు తెలుసా తెలుగు మూవీస్ ఇక్కడ కూడా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ వీక్ వెళ్ళి మన ఇద్దరం చూద్దాం. అలాగా? ఆ. కానీ డాక్టర్, ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్తే సినిమా మీద కాన్సన్ట్రేటే చేయలేము. నేను ఒక్కదాన్నే వెళ్తాను, మీకెందుకు రిస్క్? వెళ్ళండి. హ్మ్? హ్మ్. హలో డాక్టర్, సురేష్ని మాట్లాడుతున్నాను. నేను వర్క్ ఫినిష్ చేసుకుని ఇప్పుడే బయలుదేరుతున్నాను. క్లబ్లో అందరూ వెయిట్ చేస్తున్నారు. మీరు కొంచెం తొందరగా రండి బ్రదర్. ఓకే ఓకే, వెల్కమ్, బాయ్. హలో, నేను డాక్టర్ అరుణ్ మాట్లాడుతున్నాను. తమ్ముడు అరుణ్, నేను వేణునని మాట్లాడుతున్నాను. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసుకోవచ్చా? వేణు అన్న, నేను కొంచెం బిజీగా ఉన్నాను. నిన్న రూమ్లో నువ్వు ఉంటున్న బిల్డింగ్ గురించి మేమందరం మాట్లాడుకున్నాం. ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉండడం వల్ల నిన్ను కలవడానికి అస్సలు కుదరలేదు. నువ్వు అదే బిల్డింగ్లో ఉన్నావంటే వీళ్ళు అస్సలు నమ్మట్లేదు. అందుకని నేను నేరుగా నిన్ను కల్పిస్తానని చెప్పి వీళ్ళ నలుగురిని తీసుకొని మీ ఫ్లాట్ దగ్గరకు వచ్చేసాను. మీరు ఇప్పుడు ఎక్కడున్నారు? మేమిప్పుడు నీ బిల్డింగ్ కిందనే ఉన్నాం. నువ్వు ఇప్పుడు రూమ్ లోనే కదా ఉన్నావు. నువ్వు కాస్త సెక్యూరిటీ వాళ్ళకి చెప్పావు అనుకో, మేము లోపలికి వచ్చేస్తాం. అయ్యో వేణన్నా, నేను ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నానన్నా. అయ్యయ్యో, అయితే నువ్వు ఇప్పుడు ఇక్కడ లేవా? అక్కడ లేను. ఇంకోసారి కాల్ చేసి వస్తారా? అయ్యయ్యో, ఇప్పుడు మీ అమ్మ ఇచ్చిన ఈ సున్నుండలు, ఆవకాయ ఇవన్నీ ఏం చేయమంటావు? అవన్నీ మీరే తీసుకోండి. మీ రూమ్లో వాళ్ళు కూడా ఇవ్వండి. తప్పుగా అనుకోకండి, హాస్పిటల్లో కొంచెం బిజీగా ఉండి రాలేకపోతున్నాను. సరేలే, డాక్టర్లు ఎంత బిజీగా ఉంటారో మేము అర్థం చేసుకోగలం. ఈసారి వచ్చేటప్పుడు ముందుగానే కాల్ చేసి వద్దాం మనం. లోపలికి వెళ్ళేది కొంచెంలో మిస్ అయిపోయాం. గుడ్ మార్నింగ్ అక్క. హాయ్ మాయా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అవసరం లేకపోతే ఇక్కడికి రావు కదా, ఇప్పుడేం అవసరం వచ్చింది? నాకేం అవసరం లేదు, బోర్ అనిపించింది, నేరుగా ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను. నైస్. నీ బొటిక్ ఏమైంది? ఫర్నిషింగ్ వర్క్ జరుగుతుంది, లైసెన్స్ ఫార్మాలిటీస్ అన్ని అయిపోయాయి. మీరు ఆ రోజు పరిచయం చేసిన లేడీ స్పాన్సర్ మాత్రం చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అక్క. అరుణ్, కమ్. హాయ్. దిస్ ఇస్ డాక్టర్ అరుణ్ కుమార్, మై జూనియర్. మాయా మా కజిన్ వాళ్ళ అమ్మాయి. బేసికలీ షీ ఈస్ ఫ్రమ్ యూకే. స్టార్టెడ్ హర్ కెరియర్ ఇన్ ఫ్రాన్స్, నౌ దుబాయ్. ఓ నైస్ టు మీట్ యు. మీరు డాక్టరా? నో నో నో, నేను ఫ్యాషన్ డిజైనర్. వావ్, నేను కూడా ఒక డిజైనర్ కోసం వెతుకుతున్నాను. మీరే ఉన్నారు. రే 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 రే, నువ్వు టాపిక్ ని డైవర్ట్ చేయకురా. తిను ఆల్రెడీ ఎంగేజ్డ్. ప్యారిస్ లో ఉన్న తన ఫియాన్సీ వెంటనే వచ్చి పెళ్లి చేసేసుకుంటాడు. చా, అయితే ఆ ఛాన్స్ మిస్ అయిపోయాను. అమ్మ ఇప్పుడు చెప్తూ ఉండేది, హైట్ గా ఉన్న అబ్బాయిలు ఎప్పుడు హైట్ గా ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారు అని. ఏం చేస్తాం, ఇక్కడున్న వాళ్ళతో నేను పోటీకి రాలేను. నీకు కావాలంటే ఒక హెల్ప్ చేస్తాను. తను స్టార్ట్ చేస్తున్న బొటిక్ కి నువ్వు మంచి కస్టమర్స్ ని ఇంట్రొడ్యూస్ చేసావంటే దాంట్లో ఒక హైట్ గా ఉన్న అమ్మాయిని చూసి నీకు పెళ్లి చేసేస్తాను. అయితే ఓకే, మీరు చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం అండి. మీట్ యు సూన్. బై బై. హలో హలో, ఏమైంది? ఏమైందంటున్నావు? డ్యూటీ టైంలో పాటలు వింటూ కూర్చున్నా, ఫోన్ వస్తే వినిపించడం లేదా? సారీ సిస్టర్. 7B పేషెంట్ కి మెడికేషన్ ఇచ్చావా? సిస్టర్, కరెక్ట్ టైంలో ఇచ్చాను. ఏమైంది సిస్టర్? డ్యూటీ టైంలో పాటలు వింటుంది, చాక్లెట్లు తింటుంది. ఇలా అయితే నేను రిపోర్ట్ చేస్తాను. వదిలేండి సిస్టర్, తనకేం తెలీదు. అంత తెలియకుండా ఏం లేదులే డాక్టర్. సారీ, ఇది నా లంచ్ డాక్టర్, తినొచ్చా? ఫినిష్ యువర్ లంచ్. ఆ సిస్టర్ అందరూ సౌమ్య అంటారు.
ఆవిడ కరెక్ట్ అయిన పేరు శంకిని. ఎలా అరుస్తుందో చూడండి. సౌమ్య సిస్టర్కి కొంచెం కోపం ఎక్కువ. డాక్టర్, ఒక కాలంలో తల చుట్టుకి ఈగోకి సంబంధం ఉంది తెలుసా? అదేం సంబంధం? తిరుపతి, పళని ఇలాంటి టెంపుల్స్ లో తల చుట్టూ ఎందుకు కానుకగా ఇస్తారు? తలనిరాలు అది జనాల నమ్మకం, అంతే కదా. జుట్టు ఇవ్వడం అనేది ఒక ఫాల్స్ ఐడెంటిటీ. ఈగో కూడా అలాంటిది. రెండింటినీ తీసేశారంటే తల మీద భారమే ఉండదు. ఓ, నీకెలా తెలిసింది ఈ విషయం గురించి? అది మా పెద్దనాన్న చెప్పాడు. మ్మ్. మీకు విషయం తెలుసా డాక్టర్? మీ జుట్టు లాగానే ఈగో, రెండూ తక్కువే మీకు. మ్మ్. అమ్మా తల్లి, నువ్వు లక్ష్మివి కాదు, సరస్వతివి.